హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు డాక్టర్ విష్ణు గాడే, చైల్డ్ అండ్ అడల్ట్ సైకాట్రిస్ట్ ఫ్రమ్ అరిట్ హాస్పిటల్ గచ్చిబౌలి. సార్ మనతో పాటు ఉన్నారు. మరెన్నో విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఒక మనిషి యాంగ్జైటీ ఐదర్ హీస్ మెయిల్ ఆర్ షీస్ ఫీమేల్, ఏదైనా అవ్వచ్చు ఎక్స్ప్రెసివ్. సో ఓవర్గా కోపం కానీ కోపం, ఆవేశం, సమ్ వాట్ ఎమోషన్, మిక్స్డ్ ఎమోషన్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ఆర్ పార్ట్నర్ ఎవరితోనైనా సెక్స్ చేసిన తర్వాత హీ విల్ ఆర్ షీ విల్ బి రిలాక్స్డా, ఇది నిజమేనా? ఏంటిది? See అండి, సెక్స్ ఇస్ అగైన్ అన్ ఇంటిమేట్ యాక్ట్. సో ఎస్ అండ్ నో నా ఆన్సర్. ఇప్పుడు ఏ మనిషి స్ట్రెస్లో ఉండి సెక్స్ చేసి, లైక్ అ సెడ్, ఇట్ ఈస్ గోన్ టేక్ ఎనర్జీ. ఆ మూమెంట్లో ప్రెజెంట్ ఉండాలి. లేకపోతే మీరు చేస్తున్నప్పుడు యాక్ట్ ఏదో ఆలోచిస్తున్నారు, యు ఆర్ నాట్ మైండ్ఫుల్ అబౌట్ ఇట్. మైండ్ఫుల్నెస్ అంటాం. ఆ ప్రెజెంట్ మూమెంట్లో లేరు. సో యు ఆర్ నాట్ కంప్లీట్లీ హ్యాపీ అట్ ది ఎండ్. అండ్ దే ఆర్ అగైన్ ఫేజెస్, సెక్షువల్ యాక్ట్కి. దాంట్లో ద ఎండ్ ఇస్ అగైన్ క్లైమాక్స్ ఆర్ ఆర్గాజమ్. That is again when the dopamine is released completely, and then you get that feeling of complete satisfaction. But again, it is temporary. So yes, it is again different to different persons. And kondaru might, yes, I feel relaxed enter because I stress bust ayindi. Again, because of the dopamine hit. The same thing. Yeah. Dopamine hit is again the common denominator and annitki. And yes, you might be relaxed. బట్ అగైన్ సమ్ మైట్ నాట్ ఫీల్ దట్ రిలాక్సేషన్. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ అదే గుర్తొచ్చేస్తుంది నెక్స్ట్ మినిట్. ఆ టెన్షన్ లేకపోతే ఆ వర్క్ డెడ్ లైన్. సో ఫైట్ తర్వాతను లేకపోతే స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో చేయడం, ఐ వుడెంట్ సే విల్ కాజ్ దెమ్ రిలాక్సేషన్. కానీ దే ఆర్ పీపుల్ హూ మే బి రిలాక్స్డ్ కూడా, బికాస్ లైక్ ఐ సెడ్ అందరు డిఫరెంట్. ఫిజియలాజికల్ గా అందరు వేరు, బాయ్స్ ఆర్ గర్ల్స్. 50-50 ఎస్ అండ్ ఎస్ అండి. దే మే బి రిలాక్స్డ్, మే నాట్ బి రిలాక్స్డ్. అండ్ ఇంకోటి చెప్తా దీని మీద, ఈ రోజు దట్ సెడ్ పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్, రిలాక్స్ అయ్యిండ్రొచ్చు ఆ సెక్షువల్ యాక్ట్ తో, నెక్స్ట్ టైం కాకపోవచ్చు. ఇట్ మైట్ ఆల్సో హ్యాపెన్ బికాస్ ఆఫ్ అగైన్ వాట్ ద టైమింగ్ ఇస్ స్ట్రెస్ఫుల్. డే టైంలో చేస్తే వేరేగా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ వేసి వెళ్ళిపోవాలి జాబ్కి అనుకో. లేదా నైట్ అనుకోండి, ఇట్స్ మోర్ రిలాక్స్డ్ అండ్ పీస్ఫుల్ అట్ నైట్. You can freshen up and then go to sleep. So again a variation la kuda it plays a factor. So I would say if that is what you are using for relaxation ante, maybe do it at the night with your partner. That would be better, but don't use it as a relaxation. ఎందుకంటే లైక్ ఇది కూడా ఒక అడిక్షన్ లాగా, సెక్స్ అడిక్షన్ కూడా ఉంది. We have treated అదే డాక్టర్, actually what is sex addiction? See అండి, you get addicted to one act so much for getting a momentary happiness లేదా effect cause. Again, simple words like dopamine hit or whatever. You ఆ యాక్ట్ చేస్తూనే ఉంటారు టు సాటిస్ఫై మీ అర్జెస్కి. అది ఆ ఇంపల్సివ్ బిహేవియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సారీ ఫర్ ఇంటరప్ట్, నేను ఒక 2-3 బుక్స్లో ఎక్కడ విన్నాను డాక్టర్, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇందాక మీరు అన్నట్టు ఇలాగ ఊరికే మనం పోర్నోగ్రఫీ చూడడం వల్ల ఏదైతే వాళ్ళు అక్కడ ఆఫ్రికన్ అమ్మాయిన్స్, ఉగాండా అమ్మాయిలు వాళ్ళు వీళ్ళ అమ్మాయిని చూసినప్పుడు యాక్చువల్గా అవి చూసి ఇంటికి వచ్చి ఆ భార్య మీద కూడా సేమ్ అలాగే చేయాలని చెప్పి ఫోర్స్లా లేకపోతే ఇబ్బంది పెట్టడం అనేది చేస్తారు. ఇదంతా కూడా సెక్స్ అడిక్షన్కి వస్తుందా? Yes, it is a form of sexual behaviors. Again, paraphilias అంటాము ఇలాంటివి. సో సెక్షువల్ డిసార్డర్స్ ఆర్ పారాఫిలియాస్ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఎస్, ఫ్యాంటసీ ప్లే, రోల్ ప్లే అంటారు. అగైన్ ఇట్ ఈస్ కామన్ ఇన్ వెస్టర్న్ కల్చర్. మన ఇండియన్ కల్చర్ ప్రకారం అది కరెక్ట్ కాదు. సో చాలా మంది దానికి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, ఎస్పెషలీ ఫీమేల్స్. మేల్స్కి ఎస్, ఆ ఫోన్ చూసి అది చాలా ఈజీ చేసేయచ్చు అనిపిస్తుంది, కానీ వైఫ్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. దే షుడ్ బి ఓపెన్ మైండెడ్. సో ఫోర్స్ చేయడం తప్పు. ఎస్, కూర్చొని డిస్కస్ చేయొచ్చు. మేము సెక్స్ థెరపీ ఇస్తాం కపుల్స్ కి, దాంట్లో కూర్చొని డిస్కస్ చేయాలి. వాళ్ళు ఎక్కడి వరకు ఓకే, ఏ లైన్ నాట్ ఓకే, అక్కడ డిస్కషన్ తర్వాత ట్రయల్ చేయడం తప్పు కాదు హస్బెండ్ వైఫ్. బట్
అదే చూసి నేను ఇనాక్ట్ చేయాలి, ఫ్యాంటసీ కోరిక తీర్చుకోవాలంటే తప్పు. యాహ్! అండ్ ఆబ్వియస్లీ. కమింగ్ టు సెక్స్ అడిక్ట్ ఈస్ నాట్ ఓన్లీ టు వన్ పార్ట్నర్. హ్మ్. సెక్స్ అడిక్షన్ గూడా ఎలా అంటే మల్టిపుల్ పార్ట్నర్స్‌తో చేస్తూ హుహు. వాళ్ళు ఆగలేరు. హుహుహు. వాళ్ళ డే అంతా హుహు. ఫుల్ డేలో అదే థాట్ రివాల్వ్ అవుతది. హ్మ్. నేను ఇప్పుడు సెక్స్ చేయాలి. హ్మ్. ఇప్పుడు ఈ అమ్మాయికి కాల్ చేయాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో ఉన్నారు. హ్మ్. కొందరు సెక్స్ అడిక్ట్స్ హ్మ్. కంటిన్యూయస్ అమ్మాయికి ఇట్లా డిస్టర్బ్ చేస్తారు. హ్మ్. హ్మ్. 10, 20 అమ్మాయిలు. వాడి హ్మ్. హోప్ ఏంటి? ఓవర్ గ్రాండియోస్ అయిపోతారు. హ్మ్. ఓవర్ కాన్ఫిడెంట్. నేను గుడ్ లుకింగ్ ఉన్నా. నాకు పైసలున్నాయి. నా దగ్గర ఒక మర్సిడీస్ ఉంది. హ్మ్. నాకు ఏ అమ్మాయి అన్నా పడిపోతది. పడిపోతది. సో, అలా 20 మెంబర్స్‌కి టెక్స్ట్ చేస్తారు. ఎవరో ఇద్దరు ముగ్గురైనా యెస్ అంటారు నాకేమో అని. యాహ్! యాహ్! అట్లా అందరు అమ్మాయికి స్టాక్ చేయడం, హ్మ్. డిస్టర్బ్ చేయడం హ్మ్. అండ్ ఆగడు ఒక దగ్గర. హ్మ్. చీట్ చేస్తుంటాడు. హ్మ్. మళ్ళీ అమ్మాయికి డ్యూప్ చేస్తుంటాడు. హ్మ్. సో, ఇట్ ఈస్ అగైన్ ఎ ఎమోషనల్ ఇంటర్‌ప్లే. హ్మ్. సో, ఇట్ ఈస్ అ పర్సనాలిటీ డిసార్డర్ గూడా అంట. హ్మ్. అండ్ ఎమోషనల్ ఇంటర్‌ప్లే హ్మ్. అండ్ అగైన్ సెక్స్ అడిక్షన్. ఓకే. సాటిస్ఫైడ్ కారండి అట్లాంటోళ్ళు. ఓకే. అందులో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఇండియన్స్ కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌లో మేబీ క్యూరియాసిటీతో ట్రై చేస్తారు. హుహుహు. కానీ ఇది ఎక్కువ తక్కువ నేను వెస్టర్న్ కల్చర్స్‌ల చదివినాను, చూషినాను గూడా కొందరు ఫారినర్స్‌కి వేరే అది. ఓకే. ఇంకొకటేంటంటే డ్రగ్ యూజర్స్ ఉంటారు హ్మ్. గదా! హ్మ్. హ్మ్. వాళ్ళలో సెక్స్ అడిక్షన్ గూడా ఎక్కువుంటది. ఓకే. ఓకే. సో, వాళ్ళలో ఎస్టీడీస్ ఎక్కువుంటాయి. ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్. హుహుహు. హెచ్ఐవి హుహు. లేపోతే అట్లాంటివి వేరే వేరే ఎస్టీడీస్ చాలా కామన్ గూడా ఉంటాయి. బికాజ్ వాళ్ళు ప్రొటెక్షన్ వాడరు. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు. యెస్. యెస్. డ్రగ్స్ యెస్. వాడతారు. ఇంజెక్టబుల్ నీడిల్స్ వాడతారు. ఫర్ హ్మ్. హెరోయిన్ ఫర్ హ్మ్. అదర్ ఇంజెక్టబుల్ డ్రగ్స్. హ్మ్. మల్టిపుల్ పార్ట్నర్స్ అదే నీడిల్ వాడుతూ ఉంటారు. గాట్. బికాజ్ మన దగ్గర మేబీ మెడికల్ షాప్‌లో చాలా ఈజీ సిరింజ్ హ్మ్. కొనడం. హ్మ్. కానీ ఫారిన్ కంట్రీస్‌లో అంత ఈజీ గాదు. ఓకే. సిరింజెస్ కొనడం. సో, ఓకే. ఒకటే సిరింజ్ 20 టైమ్స్ వాడతారు. 30 టైమ్స్ వాడతారండి. హుహు. అది ఇరిగిపోయిన వరకు వాడతారు. మై హ్మ్. గాడ్! ఒక రీసెంట్‌గా ఒక ఒరిస్సా కేస్ జూషినా హుహు. వేర్ చేసి వెయిన్‌లో నీడిల్ ఇరిగిపోయింది. ఓహ్ మై నీడిల్‌లో స్టక్ గాడ్! డ్రగ్ యూజర్స్. సో, హాస్పిటల్ అది కొంచెం కట్ జేసి సర్జన్స్ దే హాడ్ టు రిమూవ్ ద నీడిల్. మళ్ళీ ఆ బ్లడ్ లాస్‌కి దే హాడ్ టు సూచర్ ద వెయిన్, ఆర్టరీ. సో, ఇంకెట్లయిపోయిందంటే ఇదంతా వెయిన్ గార్జింగ్ అంటాము. దేవుడా! గట్టిగా అయిపోతాయి. హ్మ్. 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 అసలు ఇంజెక్షన్ గూడా పోలేదు. అంత రాయిలా గట్టిగా అయిపోయినాయి వాళ్ళ వెయిన్స్. మై సో, గాడ్! యూ హావ్ టు ఐడెంటిఫై ఎట్లా అంటే ఇంకొకటి ఫన్ హ్మ్. ఫ్యాక్ట్. హ్మ్. డ్రగ్ యూజర్స్ వాళ్ళెప్పుడు ఫుల్ స్లీవ్స్ యేసుకుంటారు. హుహు. వై డాక్టర్? ఎందుకంటే ఇట్లా లేపండి ఇవన్నీ ఇంజెక్షన్ పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. తెలిసిపోతాయి. పర్పుల్ కలర్ వెయిన్స్ అయిపోతాయి. ఓకే. బ్లాకిష్ టు పర్పుల్ మల్టిపుల్ రెడ్ డాట్స్ ఉంటాయి. ఓకే. అంటే ఆ ఎందుకంటే ఈడ యూజ్ ఇంజెక్షన్ జేస్తారు. తీసుకోవడం తర్వాత ఈడ యూజ్ జేస్తారు. సో, దే వేర్ ఫుల్ స్లీవ్స్. సో, గాడ్! అదొక సైన్. జస్ట్ అడగండి ఎప్పుడైనా హ్మ్. డౌట్ ఉంటే. హుహు. ఆబ్వియస్లీ మీరు అడగలేరు గానీ, జస్ట్ ఇఫ్ యూ సస్పెక్ట్ యాహ్! యాహ్! యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ యువర్ చైల్డ్ ఈస్ చూసి చేస్తున్న ఇప్పుడున్న డ్రగ్స్ అంటే సమాజంలో ఎవరైనా మెల్లగా కూడా. జస్ట్ ఆ! షర్ట్ లేపి చూడండి. ఆహా! ఇంజెక్షన్ మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. రెడ్డిష్ టు పర్పులిష్, బ్లాకిష్ కలరేషన్ అయిందంటే హి ఈస్ కంపల్సరీ హి డగ్గిస్ట్. ఈస్ యూజింగ్ ఆ! ఇంజెక్షన్స్. ఓహ్! ఓకే. 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 అది ఇప్పుడు ఇంకోటి ఫ్యాన్సీ గూడా ఏంటంటే స్టెరాయిడ్స్ ఫర్ జిమ్. యెస్. సో, యెస్. అది గూడా తీసుకుంటున్నారు. ఇల్లీగల్ అది గూడా. ఓకే. సో, అదైనా ఉండాలి లేదా ఐవీ డ్రగ్ యూసేజ్, మై డ్రగ్ అడిక్ట్. గాడ్! సో, అది. సో, కంటిన్యూయస్‌గా మైండ్‌కి రిలాక్స్ లేకుండా మనం వర్క్ చేయడం వల్ల మైండ్ ఎలా దెబ్బతింటుంది? అండి హెల్తీ బాడీ, హెల్తీ మైండ్ హ్మ్. సింపుల్. ఆ హెల్తీ మైండ్ ఉండాలంటే వి కెన్ స్టార్ట్ ఇంట్లో. హ్మ్. మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్, మంచి హ్యాబిట్స్. సో, టైంకి లెవ్వడం, మెయింటైన్ ఒక 6-8 అవర్స్ స్లీప్ డైలీ యాహ్! నైట్. టైమ్ టేబుల్ రొటీన్స్ ఫాలో అవ్వాలి. హ్యాబిట్స్‌తో దూరం ఉండాలి. ఎక్కువ షుగరీ ఫుడ్ తినొద్దు. హుహు. కాఫీ గూడా ఎక్కువ తాగొద్దు. హ్మ్. బికాజ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కఫీన్ అడిక్షన్ గూడా. యాహ్! హ్మ్. యాహ్! రోజు ఒక 5-6 కాఫీ మగ్స్ బ్లాక్ కాఫీ తాగడం గూడా మంచిది గాదు. హుహు. యెస్ ఇట్ మైట్ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్. యాహ్! ఇంకో యాహ్! లేపోతే సెన్సిటివ్ పీపుల్ యాంగ్జైటీ పెంచుతది. హ్మ్. హ్యాండ్ షేక్ అవుతది. హ్మ్. మళ్ళీ అది కాఫీ బంద్ చేస్తే విత్‌డ్రావల్ రియాక్షన్ ఒస్తది. యెస్. యెస్. అలా. సో, మెయింటైన్ గుడ్ జిమ్ హ్యాబిట్స్. హ్మ్. అట్‌లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ జిమ్. డైలీ 20 మినిట్స్ వాకింగ్ ఆఫ్టర్ యువర్ ఫుడ్. ఆఫీస్‌లో గూడా మీరు నడుస్తూ పని జేయొచ్చు. హ్మ్. 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 స్కూల్‌లో గూడా యూ కెన్ జస్ట్ గో ప్లే స్పోర్ట్స్ ఇన్ యువర్ స్కూల్. యెస్. యెస్. సో, ఇలాంటిది చేస్తే అగైన్ కమింగ్ బ్యాక్ హెల్తీ బాడీ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ మైండ్. హెల్తీ మైండ్. దట్ యెస్. కాన్సెప్ట్ ఫాలో అయితే ఐ థింక్ ఎవ్రీవన్ విల్ బీ హెల్తీ. అండ్ యెస్ ఆహ్, నో
రీడింగ్ ఇన్ ద ఫోన్, బుక్స్ పెట్టుకోండి, ప్రాపర్ హార్డ్ బుక్స్, నో పీడిఎఫ్స్, నో ఐప్యాడ్స్, అది కూడా ఫర్ మల్టిపుల్ రీజన్స్. రైట్. So these small things I think will be enough.